ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ జనరేటెడ్ అకౌంట్స్ చాలా ఎక్కువైపోయాయి. అవతల ఉన్నవారు నిజమైన మనుషులా లేక ఏఐ సృష్టినా అని తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే ఫేస్‌బుక్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకునింది. వినియోగదారులు ఒక నిజమైన వ్యక్తితో మాట్లాడుతున్నారో లేదా ఏఐ ద్వారా సృష్టించబడిన ప్రొఫైల్‌తో మాట్లాడుతున్నారో గుర్తించడంలో సహాయపడేందుకు ఫేస్‌బుక్ ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ ఉంది. ఫేస్‌బుక్ వెరిఫైడ్ అనే ఉచిత వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ను ప్రారంభించింది. వినియోగదారులు ఒక చిన్న సెల్ఫీ వీడియో చెక్‌ను పూర్తి చేసిన తర్వాత దీనిని పొందవచ్చు. కృత్రిమ మేధస్సు సాధనలు, నకిలీ ప్రొఫైల్‌లు, వాస్తవిక చిత్రాలు, ఆటోమేటెడ్ సంభాషణలు సృష్టించడాన్ని సులభతరం చేసిన తరుణంలో ఈ చర్య తీసుకుంటూ ఉన్నారు. ఇక ఆన్లైన్ ఇంటరాక్షన్‌ను మరింత విశ్వసనీయంగా మార్చడమే ఈ కొత్త బ్యాడ్జ్ లక్ష్యమని ఫేస్‌బుక్ చెబుతూ ఉంది. ముఖ్యంగా వినియోగదారులు అపరిచితులతో కనెక్ట్ అయ్యే సమయంలో ఇది ఉపయోగపడుతుంది. నేను రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం, ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రముఖులకు లేదా పెయిడ్ సబ్స్క్రిప్షన్లకు అనుసంధానించబడిన సాంప్రదాయ వెరిఫికేషన్ బ్యాడ్జ్ లెవెలే కాకుండా ఫేస్‌బుక్ వెరిఫైడ్ సామాన్య వినియోగదారుల కోసం రూపొందించారు. ఈ బ్యాడ్జ్ పొందడానికి అర్హులైన వినియోగదారులు ఒక చిన్న సెల్ఫీ వీడియోను రికార్డ్ చేయాలి. ఖాతా నిజమైన వ్యక్తికి చెందిందని నిర్ధారించడానికి ఫేస్‌బుక్ ఆ వీడియోను వారి ప్రొఫైళ్లలో ఇదివరకే ఉన్న ఫోటోలతో పోల్చుతుంది. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం. సాధారణంగా దీనికి కొన్ని నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం అకౌంట్‌ను సక్రమంగా నిర్వహిస్తున్న 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక పేజీలకు లేదా ప్రొఫెషనల్ మోడ్ ఉపయోగిస్తున్న ప్రొఫైళ్లకు ఫేస్‌బుక్ వెరిఫైడ్ అందుబాటులో ఉండదు. వినియోగదారులు ప్రొఫైల్లో ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్ లిస్టింగ్‌లో డేటింగ్ ప్రొఫైళ్లలో, గ్రూప్లలో బ్యాడ్జ్‌ను చూడగలరు. ఇక భవిష్యత్తులో ఫీడ్ పోస్ట్‌లకు కూడా బ్యాడ్జ్ కనిపించేలా విస్తరించాలని ఫేస్‌బుక్ యోచిస్తోంది. వినియోగదారులు కేవలం ఒక్కసారి మాత్రమే వెరిఫికేషన్‌ను పూర్తి చేయవలసి ఉంటుందని, ఆ తర్వాత ఎటువంటి సబ్స్క్రిప్షన్ ఛార్జీలు లేకుండా ఫేస్‌బుక్ మద్దతు ఇచ్చే అన్ని విభాగాలలో ఈ బ్యాడ్జ్ కనిపిస్తుందని కంపెనీ తెలిపింది. వెరిఫై చేయబడిన ఖాతాలు కూడా ఫేస్‌బుక్ కమ్యూనిటీ స్టాండర్డ్స్, కామర్స్ విధానాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. నిజమైన వ్యక్తి కూడా ప్లాట్‌ఫామ్ నియమాలను ఉల్లంఘించే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈ వెరిఫికేషన్ అనేది భద్రతా హామీగా పనిచేయదు. ఫేస్‌బుక్ వెరిఫైడ్ బ్యాడ్జ్ ఒక్కసారి ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయడానికంటే ముందుగా ఎంపిక చేసిన మార్కెట్లలో క్రమంగా ప్రవేశపెట్టనున్నారు. ఇక ఏఐ ద్వారా రూపొందించిన కంటెంట్, ప్రొఫైళ్లు సర్వసాధారణంగా మారుతున్న కొద్దీ నిజమైన వ్యక్తులు, ఏఐ ఖాతాల మధ్య తేడాను గుర్తించడానికి వినియోగదారులకు ఒక సులభమైన మార్గంగా ఇది మారనుంది. Bring me into golden sunlight.